మరి ఈ సాతాను శాస్త్ర పరిచయం అనే ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్లో మొదటిది అర్థం, సాతాను శాస్త్రం యొక్క మీనింగ్ ఏంటి, డెమనాలజీ యొక్క మీనింగ్. ఒక వాక్యం రాసుకుంటా, ఒక వాక్యం రాద్దాం. సాతాను లేదా అపవాది గురించి బైబిల్ నందు క్రమబద్ధమైన అధ్యయనమే సాతాను శాస్త్రం. క్రమబద్ధమైన అధ్యయనమే. సో సాతాను గురించి మనం స్టడీ చేస్తున్నాం. ఎక్కడ? బైబిల్లో నుంచి, బయట కాదు. వాళ్ళు చెప్పినట్టుగా, వీళ్ళు చెప్పినట్టుగా మనం గాలిలో అపవాది గురించి స్టడీ చేయడం. దేవుడు మన చేతుల్లో ఉంచిన దేవుని వాక్యములో నుంచే సాతాను గురించి క్రమబద్ధంగా స్టడీ చేయబోతున్నాం. అందుకే దీనికి సాతాను శాస్త్రము అని పేరు పెట్టుకున్నాం. సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ శాటర్న్. ఏదైనా ఒకటి నేర్చుకునేటప్పుడు ఒక సిస్టమాటిక్గా నేర్చుకుంటే దాన్ని శాస్త్రము అంటారు. రెండవది నెక్స్ట్ వచ్చేసి ఎందుకు అధ్యయనం చేయాలి, ఎందుకు నేర్చుకోవాలి సబ్జెక్టు. ఒకవేళ మీరు ఇంటికి పోయినాక ఇదే ప్రశ్నే అడిగినారు అనుకోండి ఎవరన్నా, మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు సాతాను శాస్త్రం అంటే, ఎందుకంటే ఇంకా పోయినాక నేర్పిస్తున్నారు, నేర్చుకోక ఎట్లా అంటామా? వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను నేర్చుకుంటున్నాను. వాడు అన్నాడు, పిల్లలు ఎందుకురా బడికి వచ్చిందంటే గంట కొట్టిన కాబట్టి వచ్చినాం సార్. గంట కట్టకపోతే మేము ఎందుకు వస్తాం? మళ్ళీ వచ్చిన వాళ్ళని పట్టుకొని ఎందుకు వచ్చినారని అడుగుతారా? అట్లా మీరు బైబిల్ కాలేజ్ ఎందుకు వచ్చినారంటే ఏమన్నా అర్థం ఉందే? ఏమన్నా లీక్, ఏమన్నా మెంటల్? బైబిల్ కాలేజీ ఎందుకు వచ్చినామంటే అది మనంతటా మనం నేను ఎందుకు నేర్చుకుంటున్నాను చెప్పగలిగితే యు ఆర్ సక్సెస్. అట్లా కాకుండా పోతున్నాం, ఇంకా వంట పట్టలే, మూడో రోజుకు ఏమన్నా అర్థమవుతుందేమో, ఎందుకు నేర్చుకుంటున్నామో మాకే అర్థం కాలేదు అన్నాం అనుకోండి, శుద్ధదంటవి. కాబట్టి అర్థం కాదు, ఎంత నేర్చుకున్నా వ్యక్తమే. అర్థమైనది 4 మాటలు నేర్చుకున్నా నిలబడతాయి. అందుకోసమే టాప్ ప్రయారిటీ ఏంటంటే అర్థం కావడమే. అర్థం కాకుండా ఎంత పెద్ద సబ్జెక్టులో చెప్పండి, ఏం లాభం చెప్పండి. అందువల్ల ఎందుకు సాధారణ శాస్త్రాన్ని మనము ఈ 2 రోజుల పాటు స్టడీ చేయాలి ప్రత్యేకంగా? కొన్ని కారణాలు చెప్పాలి కదా. ఈ కారణాల చేత నేను నేర్చుకుంటున్నాను అని చెప్పగలను సొంతంగా. చెప్పండి. నెంబర్ 1 ఏం చెప్తా? ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒక్క వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గురించి దేవుడు పరిశుద్ధులతో మాట్లాడుతూ ఎట్లా పరిచయం చేసినాడు? మనకు అత్యంత ప్రమాదకరమైన విరోధి సాతాను. ప్రమాదకరమైన విరోధి సాతాను. ఇది ముందు గ్రహించాలి. సాతాను అంటే ఎవరు అంటే మనకు విరోధి. చాలా మంది తెలుసు విరోధి, కానీ చాలా డేంజరస్. విరోధి ఎవరో తెలియకుండా ఏం పోరాడతావు? విరోధి ఎవరో గ్రహించకుండా ఏం యుద్ధం చేస్తావు?
ఇది ఒక్కోసారి నవ్వుల పాలైపోయింది. మేము చిన్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి గుర్తొస్తుంది. అది 6వ తరగతిలోకి వచ్చినాం. అప్పుడే మా ఊరిలో మీద ఎక్కువ చేసుకొని మా సొంత ఊళ్ళో హై స్కూల్ లేదు, కోలూరుకి వచ్చినాం. కోలూరులో 6వ తరగతిలో చేరినాం. అప్పుడు ఫస్ట్ టైం నాకు గుర్తుండే స్ట్రైక్ జరిగింది. ఒకటి స్ట్రైక్ జరిగితే ఇంకా క్లాస్ నుంచి బయటకు వచ్చినాం, రోడ్డు మీదకి వచ్చినాం. ఆర్టీసీ బస్సు వస్తే అడ్డం అంటే నిలబడ్డారు. మొత్తం ఎక్కితే ఆ లీడర్లు, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఉండే అంటే అంజయ్య ఉండే. అంజయ్య వాడు 6 నాల అంజయ్య అంటే మేము డౌన్ డౌన్ అన్నారు. ఆ లీడర్ ఏమన్నాడు, 6 నాల అంజయ్య అంటే డౌన్ డౌన్. నేను ఒక సీట్ పైన నిలబడినా గట్టిగా అరుస్తుంటే పక్కన సీట్ అయిపో ఏం బాబు అట్లా అరుస్తున్నావు అన్నాడు. స్ట్రైక్ అన్నాడు. ఏంటికి స్ట్రైక్ చేస్తున్నారు అన్నాడు. ఏమో తెలియదు అన్నాడు. నోరు మూసుకు ఎందుకంటే వస్తాను ఊరికే తప్పకుండా చెవులు పెట్టినట్టు ఎందుకు స్ట్రైక్ చేస్తాడో నీకే తెలియదు, మళ్ళీ డౌన్ డౌన్ అంటారు. నేను నోరు మూసుకోవాల్సి వచ్చింది. చెప్పు మరి ఎందుకు స్ట్రైక్ చేస్తాను నిజంగా తెలుస్తారా అందరూ రమ్మంటే వచ్చినాము, ఎక్కమంటే ఎక్కినాం, అసమంటే అరుస్తున్నాం. ఏంటికి స్ట్రైక్ చేస్తానో నిజంగా మాకు కూడా తెలియదు. మన పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. మన విరోధి ఎవడో తెలియదు. సాతాను కట్టే కోడళ్ళు అత్త మీద ఎక్కువ పోరాటం చేస్తుంటారు. అత్త ప్రమాదకరమైన విరోధి కాదు. ఇప్పటికి అర్థం కావడం లేదు. మన విరోధి, అసలైన విరోధి, దేవుడు చెప్పిన విరోధిని పక్కన పెట్టి ఈ విరోధిలో పట్టుకొని అలాంటున్నాం. అందుకే సాతాను శాస్త్రం ఎందుకు చదవాలి అంటే దేవుడే మనకు గుర్తు చేసిన అత్యంత ప్రమాదకరమైన విరోధి ఎవరు చెప్పండి? సాతాను. ఏమి సాతాను అయితే ఏమి అంటే మనము యేసు ప్రభువు నమ్మక ముందు మనము ఎవరి పక్షాన ఉన్నాం? ఈ పార్టీనే ఈరోజు వాడు వీడు అంటున్నాం కదా. మనం ఎవరి పక్షాన ఉన్నాం? అపవాది పక్షమే. మనం ఎవరి పిల్లలం? అపవాది పిల్లలమే. మనం ఎవరి పార్టీ? అపవాది పార్టీ. మన ఓట్లన్నీ బుద్ధిసేసే అపవాదికి. మన సర్వం కూడా ఎవరు చెప్పండి? వాడు చెప్పినట్టుగా చేసినాం కదా. అంటే మనం అంతా అపవాది మన యజమాని, అపవాది మనకు తండ్రి, అపవాది మన పార్టీ లీడర్, అపవాది మనల్ని నడిపించేవాడు. అంత అపవాది కింద ఉన్నాం. ఏ రోజైతే సువార్త విని పాప క్షమాపణ పొంది రక్షించబడ్డామో ఆ రోజు ఏం జరిగింది? మన యజమాని మారినాడు. ఇంతకుముందు అపవాది యజమాని ఉండేవాడు. ఇప్పుడు ఏమైనాడు? ఎవరు మన యజమాని? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు, మీరు నా, అంటే మన యజమాని మారినాడు. అపవాదిని వదిలిపెట్టి యేసయ్య మన యజమాని. తర్వాత ఇంతకు ముందు మనం అపవాది సంబంధులం, ఇప్పుడు ఎవరి సంబంధులం? దేవుని సంబంధం. మన పార్టీ మారింది, మన యజమానుడు మారినాడు, మన ఉద్దేశాలు మారినాయి. నువ్వు సులభంగా మారొచ్చు కానీ సాతాను తొందరగా ఇచ్చిపెడతాడా? ఎవడన్నా పార్టీ మారితే ఏం చేస్తాడు? ఊరు పల్లెటూళ్ళలో అంతవరకు ఒక పార్టీ కోట్ వేసి ఈరోజు మాట్లాడారు. మారుతావు లేదా? అదే 4 గంటలు చూస్తాం లేదు. రే ఇళ్ళ పట్టాలు ఇస్తే వారు పే తీసేయాలి. ఎందుకు సార్? మన పార్టీ కోటే కదా. మన పార్టీ కోట్ అయినందుకు ఎందుకు ఇల్లు ఇవ్వాలి? తీసేయండి, ఇళ్ళకి తీసేయాలి. మన కార్డు తీసేయాలి, ఇది తీసేయాలి. ఎందుకు చెప్పండి? వాడు పార్టీ మారినాడు. ఇప్పుడు చెప్పండి, లోకంలో ఉన్న మనం పార్టీ మారినాడు. అపవాది మనకు విరుద్ధంగా పనిచేస్తాడు, అనుకూలంగా పనిచేస్తాడు. విరోధంగా. అపవాది టార్గెట్ ఏంటో తెలుసా? అది చూస్తాం. ఎంతకాలం దేవుని వెంబడిస్తావో, ఎంతకాలం భక్తునిగా బ్రతుకుతావో, నిన్ను మళ్ళీ నా పార్టీలోకి తీసుకురాకపోతే నా పేరే సాతాను. చూస్తాం. బైబిల్ సంకలం పెట్టుకుని వెళ్ళబోతున్నావు కదా. ఒకసారి సినిమాకి పోయేదానివి, ఈ రోజు దేవుడు అనుకుంటావా? చూస్తా నిన్ను ఎట్లా నా పార్టీకి తీసుకురావాలనో, మళ్ళీ నేను ఎట్లా వెనక్కి మనసాలనో నాకు తెలుసు.
ఒక రకంగా ఛాలెంజ్ విసురుతున్నాడు సాతాను. విచిత్రం ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే లోకములో నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకం మనల్ని విడిచిపెట్టే పోలీసు వీళ్ళని బతుకని లే, మళ్ళీ లోకం కలుపుకోవడానికి మనం ట్రై చేస్తాం. లోకం నుంచి వేరైన మనల్ని లోకములోనికి. ఇప్పుడు ఈ పోరాటంలో విజయం సాధించాలి అంటే మనకి ఏం తెలియాలి చెప్పండి. కింద రాసు రెండో పాయింట్ సాతానుకు చోటు ఇవ్వకుండా ఉండడానికి సాతానుకు చోటు ఇవ్వకుండా ఉండడానికి సాతానుతో పోరాడడానికి సాతానును జయించటానికి ఈ మూడు పనులు జరగాలంటే నీకు నాకు ఏం తెలిసి ఉండాలి చెప్పండి? సాతాను గురించి తెలిసి ఉండాలి కదా. సాతానుకు చోటు ఇవ్వకూడదంటే ఎవడో తెలిస్తే కదా సాతానుకు చోటు ఇవ్వకుండా ఉండడానికి నేను విశ్వాసనై సాతాను ఎవరో లేకుండా సాతానుకు చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? నాకు సాతానుకు చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే సాతాను గురించి నేను తెలుసుకోవాలి. సాతానుతో పోరాడాలి అంటే సాతాను ఎవరో నాకు తెలియాలి. సాతాను జయించాలి అంటే సాతాను ఎవరో నాకు తెలియాలి. అందుకోసం చదవాలి. ఒకటి, అత్యంత ప్రమాదకరమైన విరోధి అయిన సాతాను గురించి తెలుసుకోవడానికి సాతాను శాస్త్రం చదవాలి. సాతానుకు చోటు ఇవ్వకుండా సాతానుతో పోరాడి సాతాను జయించాలి అంటే సాతాను శాస్త్రం నేర్చుకోవాలి. నెక్స్ట్ మూడో పాయింట్, సాతాను వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి సాతాను వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి సాతాను యొక్క స్వభావం ఎలాంటిది? సాతాను ప్రత్యక్షంగా కనపడదు, కానీ సాతాను యొక్క స్వభావం, గుణ లక్షణాలు ఆయా వ్యక్తుల్లో కనపడుతుంటాయి. నువ్వు గ్రహించగలగాలి, గుర్తించగలగాలి. అలా గ్రహించాలంటే వాడి స్వభావం ఎట్లాంటిది అసలుకి? ఉదాహరణకి చదువుకునేటప్పుడు లోహాల గురించి, మెటల్స్ గురించి నేర్చుకునేటప్పుడు లోహాల యొక్క లక్షణాలు మనకు అర్థమైనాయి అనుకోండి, ఏ కొత్త లోహం కనపడ్డా కానీ ఈ లక్షణాలన్నిటినీ ఆ లోహానికి ఏం చేస్తాం? అన్వయిస్తాం. అట్లాగే సాతాను స్వభావం అర్థమైతే సాతాను ఏ రూపాల్లో ఉంటాడో, ఏ వ్యక్తుల ద్వారా మన మీద దాడి చేయిస్తాడో ఈజీగా గుర్తుపట్టాడు. అందుకే సాతాను వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి సాతాను శాస్త్రం చదువుకోబోతున్నాం. నెక్స్ట్ నాలుగోది, సాతాను తంత్రాలను, పనులను అర్థం చేసుకోవడానికి అన్నాడు. సాతాను తంత్రాలను, పనులను అర్థం చేసుకోవడానికి సాతాను తంత్రాలను, పనులను అర్థం చేసుకోవడానికి. అర్థం చేసుకుంటే ఏమవుతుంది? సాతాను తంత్రాలను ఎదిరించడానికి వీలేదు. ఈ టెక్నిక్ సాతాను ఉపయోగిస్తున్నాడు, ఇది సాతాను తంత్రం. నాకు ఎప్పుడు అర్థమవుతుంది? సాతాను తంత్రాలు నాకు అర్థమైతే నన్ను వెనక్కి లాగడానికి, నన్ను పడగొట్టడానికి, నన్ను పడద్రోయడానికి సాతాను ఉపయోగించే టెక్నిక్స్ అన్నీ నాకు అర్థమైతే వాటిని జయించడానికి నాకు శక్తి వస్తుంది. అవైతే అన్నప్పుడు కాబట్టి చివరిది 5వ పాయింట్, సాతాను పట్ల మనం ఎలా వ్యవహరించాలో, సాతాను పట్ల మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి, సాతాను పట్ల మనము ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి
సో 5 కారణాలు రాసుకున్నాం. ఈ కారణాలను బట్టి సాతాను శాస్త్రాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు పరిచయం చేసిన అత్యంత ప్రమాదకరమైన విరోధిని గురించి తెలుసుకుంటున్నాం. ఎవరో చెప్తే కాదు, దేవుడు చెప్పిన విరోధి. మీ అపవాది అయిన మీ విరోధి అయిన అపవాది అన్నాడు. రెండవది, సాతాను చోటు ఇవ్వకుండా ఉండి పోరాడి జయించాలి అంటే సాతాను గురించి మనకు తెలియాలి. అందుకోసమే నేర్చుకోబోతున్నాం. మూడవది, సాతాను వ్యక్తిత్వాన్ని బాగా అర్థం చేసుకుంటే సాతాను దూరం పెట్టుకోవడానికి వీలైంది. నాలుగవది ఏం రాసుకున్నాం? సాతాను తంత్రాలు, వారి పనులను అర్థం చేసుకొని వాటిని ఎదుర్కోవడానికి మనకు వీలు కలగాలంటే సాతాను శాస్త్రం నేర్చుకోవాలి. ఆ తర్వాత చివరిది, సాతాను పట్ల మనం ఎట్లా వ్యవహరించాలి. ఉదాహరణ, పాపం పట్ల ఎట్లా వ్యవహరించాలి. పాపం పట్ల చిన్నపిల్లలకి ఇస్తే ఏం చేస్తారు? వాళ్ళకి పిల్లలకి పాపం పెట్టారు, తక్కువ కాటేస్తారు, చచ్చిపోతారు. మన దగ్గర పెడితే పట్టుకోరు, పరిగెడతారు. ఎందుకు? నీకు తెలుసు, పడిపోతే పాములు రకాలు, విషపాములు విషము లేదు. 2 కాట్లు పడితే ఎక్కువ కాట్లు పడితే పాము కాటు తిన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇన్ని చదివి పాము కనిపిస్తుంది, పాపని అడుగుతారు. చదవకపోయింటే, తెలుసుకోకపోతే. కొంతమంది తెలుసుకున్నంత మంచిది అనుకుంటున్నారు. పక్కన మాట, కరెంటును తెలిసి పట్టుకున్నా తెలియకుండా పట్టుకున్నా సచ్చేది మాత్రం ఎవడన్నా తెలియకుండా పట్టుకోండి. నేను సాగుడు తెలిసింటే పట్టుకుంటాను. నేను ఏమన్నా కరెంట్ అని తెలియదన్నా ఎవరు చెప్పాలి అనుకుంటే దానికి ఎవడు ఏం చేస్తాడు? కరెంటు తెలిసి పట్టుకున్నా చస్తావు, తెలియక పట్టుకున్నా చస్తావు. బైబిల్లో పౌలు మాటికి మాట రాశాడు, నీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు, తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎన్నాళ్ళు తెలియకుండా చెప్పండి, ఎన్నాళ్ళు తెలియకుండా ఇట్లే కూర్చుంటారు. అందుకోసమే తెలుసుకోవడానికి 2 రోజులు కూర్చుంటున్నాను. సాతాను గురించిన సంగతులు క్రమబద్ధంగా అధ్యయనం చేయడం కోసం. అందుకే ఎవరన్నా అడిగితే సాతాను శాస్త్రాన్ని ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే ఈ కారణాలు సొంత మాటల్లో చెప్పగలగాలి. నోట్స్ తీసి కాదు, ముందు చెప్తాను అని 1వ పాయింట్, 2వ పాయింట్, రాసుకోవడానికి పాయింట్లు, చెప్పడానికి పాయింట్లు ఉండకూడదు. ఏ పాయింట్ అయినా ముందు చెప్పవచ్చు. అర్థమైతే కదా. అందుకోసమై సాతాను శాస్త్రాన్ని ఎందుకు చదువుతున్నాం అర్థమవుతుంది కదా. అర్థమవుతుందా లేదా? అర్థమైంది. రైట్, సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. మనం పరిచయంలో సాతాను శాస్త్రం పరిచయం తర్వాత దీంట్లో పాయింట్స్ చెప్పుకున్నాం కదా, ఆవశ్యకతలు ఇవి చూసుకున్నాం. నెక్స్ట్ ఏముంది చెప్పండి? సాతాను శాస్త్ర ప్రారంభం కాదు, ఇది సాతాను ప్రారంభం. సాతాను శాస్త్రం అయిపోయాయి, శాస్త్రం పక్కన పెట్టాడు. రైట్. ఒకటి, ఎన్ని శాస్త్రాలు తెలిసినా పరలోక రాజ్యానికి వెళ్ళే శాస్త్రం ఒకటి, యేసుక్రీస్తుని ఎరుగుటయే ఎత్తేసి. అన్ని శాస్త్రాలు తెలిసి అసలు శాస్త్రం లేదనుకోండి. నాకు వాక్య శాస్త్రం తెలుసు, పాప శాస్త్రం తెలుసు, రక్షణ శాస్త్రం తెలుసు, సాతాను శాస్త్రం తెలుసు, అసలు రక్షణే పొందలేదనుకోండి. ఇన్ని శాస్త్రాలు బజ్జీలకు పనికి వస్తాయి తప్పితే అమ్మితే 4 బజ్జీలు వస్తాయి అంతే రాసే నోట్స్కి. చెప్తుంటాం కదా మాటికి. ఒక వేద పండితుడు అన్ని శాస్త్రాల అవపోసన పట్టిన వాడు సముద్రం మీద ప్రయాణం చేస్తూ నాటు పడవలో ఒక ఆయన గూచి కట్టుకొని నడిపేవాడిని చూస్తున్నాడు. ఏం పేరు నీ పేరు అన్నాడు. మల్లన్న సార్ అన్నాడు. ఎంత బతుకుతాడా అసలుకి బడిలే, పెద్దలే, చదువులే, శ్రద్ధలే, గూసి పెట్టుకొని. సరే మల్లన్న ఒకసారి పైకి చూడు అన్నాడు. ఏం స్వామి అన్నాడు. ఈ సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, విశ్వము నీకేమైనా అర్థమైందిరా అన్నాడు. నాకేమర్థమైందో సార్, ఎన్నడు పడిపోవాలని. అయితే నీ జీవితంలో పావుల బాగా వేస్ట్ అయిందిరా, 25% యూస్లెస్ అయింది. అయితే మన సార్ నేనేం చేస్తున్నాను. సర్లేరా,
భూమి లోపల ఆ భూమి పొరలు, ఈ భూమి గురించి ఏమన్నా జియాలజీ నీకు తెలుసునా అన్నాడు. అది కూడా తెలుసా, అసలు చదవాలి, జియోగ్రఫీ చదవాలి. అయితే నీ లైఫ్లో సగం వేస్ట్ అన్నాడు, 50% లాస్ నీ జీవితం అన్నాడు. సర్లే సార్ అయితే మానలేదు. పోటీ లేదా, ఎప్పుడు సముద్రంలో తిరుగుతుంటావు కదా నీళ్ళ మీద, నీళ్ళ గురించి తెలుసా, సముద్రం గురించి, లోపల ఏం దొరుకుతాయి, చేపలు ఎక్కడ ఉంటాయి, ఏముంటాయి అంటే అవి కూడా తెలుస్తాను అన్నాడు. అయితే నీ జీవితం ముక్కలు బాగా తగ్గగా 75% వేస్ట్ అయింది పోరా అన్నాడు. కొద్దిసేపటికి చల్ల గాలి వచ్చిందట, నా వాటి ఇటు తిరుగుతుంటే మళ్ళా అడిగిన, స్వామి నీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడు. అది తెలుగురా అన్నాడు. అయితే నీ జీవితం 70% వేస్ట్ సార్. నాకు ఇన్ని శాస్త్రాలు తెలియకపోయినందువల్ల 75% జీవితం లాస్ అయిందన్నా, వెళ్ళండి గుడ్. కానీ నీ లైఫ్ 100% వేస్ట్ అయిందని ఈ మల్లన్నతో ఈత కొట్టుకుంటా గడ్డకు వచ్చినాడు. అన్ని శాస్త్రాలు తెలిసిన ఈ వేద పండితుల నీళ్ళలో మునిగి చచ్చాడు. మరి ఇక్కడ అటువంటి వేద పండితులు ఎవరున్నారో నాకు తెలియదు. శాస్త్రాలను బట్టి మనం గర్వించకూడదు, కానీ ఒదిగిపోవాలి, దీనులం కావాలి. అసలు శాస్త్రం ఒకటి, యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించడమే పరలోక రాజ్యానికి వెళ్ళే ఏకైక శాస్త్రం. సో ఇప్పుడు సాతాను శాస్త్రం అయిపోయింది. ఎందుకు నేర్చుకోవాలనుకున్నా, ఇప్పుడు సాతాను యొక్క ప్రారంభం. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఈ చాప్టర్లో సాతాను ప్రారంభం లేదా చరిత్ర అని రాసుకుంటాం. ప్రారంభం అన్న చరిత్ర అన్న ఒకటి. సాతాను యొక్క ప్రారంభం, ఆరిజిన్ ఆఫ్ సాటన్ ఆర్ హిస్టరీ ఆఫ్ సాటన్. సాతాను యొక్క పుట్టుక, సాతాను యొక్క ప్రారంభం, సాతాను యొక్క చరిత్ర ఎలా ఉంది అన్నటువంటివి మనం ఇందులో చూడబోతున్నాం. రైట్. నంబర్ 1, సాతాను గురించి మనకి ఏం తెలియాలి, ఏం తెలుసుకోవాలి సార్. నంబర్ 1, వారి చరిత్ర ఏంటి, వారి గురించి మనకు ఉండాల్సిన కనీస అవగాహన. మళ్ళీ చెప్తున్నాను, సాతాను శాస్త్రంలో మనం నేర్చుకుంటున్నది ఏబిసిడీలు మాత్రమే, ఆలు మాత్రమే, చాలా ప్రైమరీ లెవెల్, అది గుర్తుపెట్టుకోండి. రైట్. నంబర్ 1, కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. బాగా జాగ్రత్తగా వినండి. ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, అదృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని, అవి శాసనమైనను ప్రభుత్వమైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన యందు సృజించ సర్వము అంటే దీంట్లో మినహాయింపు ఏమైనా ఉందా? నేనైనా, నువ్వైనా, సముద్రమైన, పర్వతమైన, పశువైనా, పక్షి అయినా, క్రిమి అయినా, కీటకమైన, ఆఖరికి సాతాను. సో ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? సాతాను కూడా దేవుని చేత సృష్టించబడిన ఒక జీవి. దేవుని చేత సృష్టించబడిన వాడు అని రాసుకున్నాడు. సృష్టింపబడిన వాడు, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సాతాను తనంతట తాను ఉన్నవాడు కాడు. సాతాను కూడా క్రియేటెడ్ బై గాడ్, దేవుని చేత సృష్టించబడలేదు అనడానికి ఏది మినహాయింపు లేదు. సాతాను కూడా దేవుని చేత సృష్టించబడిన ఒక జీవి. అంటే సాతాను కనపడని వ్యక్తి కాదు. గుర్తుపెట్టుకుందాం. ఒక మాట యోహాను సువార్త 8:44 ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 8:44 ఏముంది? యోహాను సువార్త 8:44, మీ తండ్రి యొక్క అపవాది సంబంధం, మీ తండ్రి దురాశ నెరవేర్చబడుతున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడైంది. చూడండి,
వానికి దురాశలు ఉన్నాయి, వాడు అంతకుడు. ఈ పనులన్నీ ఎవరు చేస్తాడు? మనిషి శక్తే. చాలా మంది అపవాది అంటే ఇదొక శక్తి, పవర్ అనుకుంటున్నారు. పవర్గా సాతాను కూడా ఒక వ్యక్తి. సాతాను కూడా ఎవరు చెప్పండి? ఒక వ్యక్తి. మనలాగా అనుభూతులు ఉన్నాయి, మనలాగా ఉద్వేగాలు ఉన్నాయి. మనిషి ఎట్లానో సాతాను కూడా అట్లాంటి. సాతాను ఏదో కనపడని ఒక దయ్యం కాదు, లేకపోతే కనపడని ఒక గాలి కాదు. ఇది ముందు గుర్తుపెట్టుకోండి. వ్యక్తిత్వము కలిగిన వ్యక్తి, దేవుని చేత సృజించబడిన వ్యక్తి, దేవుని చేత సృజించబడిన వ్యక్తి. ఇది మొదట గుర్తుపెట్టుకోవాలి. వెంటనే మీలో కొంతమందికైనా ప్రశ్న చెప్పారు. ఏం ప్రశ్న? ఇటువంటి వారిని ఎందుకు సృజించినాడు? వెంటనే క్వశ్చన్ ఇదే చూడండి. డౌట్లు రాయండి పేపర్ మీద, ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో కానీ అసలు ఏదేమి కోటలో దేవుడు ఆ శక్తిని ఎందుకు ఉంచినాడు? ఇదే మొదటి క్వశ్చన్. నేను అంటాను, అసలు నువ్వు ఈ ప్రశ్న వేస్తావని దేవుడు తెలుసు కదా, నిన్నెందుకు పుట్టించినాడు అని. అసలు నిన్ను పుట్టించి క్వశ్చన్ వేసినాడు కాదు కదా. మన ప్రశ్నలన్నీ మన నాలెడ్జ్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. అసలు సాతాన్నే చేయకుండా అంటే దీని అర్థం ఏంటంటే తప్పు సాతాన్ని కాదు రోయ్, అంత దేవుడే. కరెంటు గవర్నమెంట్ చేసింది, కరెంటుతో కనెక్షన్లు తీసుకున్నాం, మాట్లాడుతున్నాం, పనిచేస్తున్నాం. ఒకడు పోయి అది ఓపెన్ చేసి 2 ఏళ్ళు లోపల పెడితే ఏమని చెప్పండి? గిల్ల కొట్టుకున్నాడు, అది చచ్చిపోయాడు. వాడు అన్నాడు, గవర్నమెంట్కి ఏమైనా బుద్ధి ఉందా? కరెంటుని ఎవడు చేయమన్నాడు, ఎవడు కనుక్కోమన్నాడు? మనుషులు చంపడానికే. అంటే ఏం చెప్పాలి? కరెంటు కనుక్కున్నది నాయన మనుషుల్ని చంపడానికి కాదు, కరెంటుతో మనం ఉపయోగించుకోవడానికి. మరి ఎందుకు వాడు చచ్చినాడు? ఎందుకు చచ్చినాడు? కరెంటును సరిగ్గా వాడుకోవడం. ఈ జ్ఞానం మనకు ఉండాలి. కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు, బెండకాయలు కూడా కోయచ్చు. వాడు బెండకాయ కోసి నాకు తప్పు లేదన్నా, కత్తి లేకుంటే నేను కోసుకుంటే. కాబట్టి కత్తి చేసుకునే ముందు చేయలేదా? నమ్మలేదు. మనిషి ఎంత కుయుక్తి పరుడంటే దొంగతనం చేసి, దొంగతనం నాది కాదన్నా, ఆకలి తట్టుకోలేక దొంగతనం చేసిన మనిషి ఆఖరికి దేవునినే తప్పుబట్టేంత స్థాయికి ఎదిగినాడు తెలుసా. అసలు దేవుడు సాతాను చేయకుంటే ఈ బాధ ఉండేది కాదు కదా. అసలు నిన్ను చేయకుంటే అసలు ఈ బాధగా లేదు కలిసిన అవసరం. నువ్వు మాట్లాడతావని తెలుసు, ఈ ప్రశ్న వేస్తావని తెలుసు కూడా నేను సృష్టించినాడు. కారణం ఏంటంటే దేవుడు ఆట బొమ్మ చేయడం ఆయన ఉద్దేశం. నువ్వు ఏమి చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. దేవుణ్ణి వెంబడించిన, దేవుణ్ణి పూజించిన, దేవుణ్ణి ఆరాధించిన, దేవుణ్ణి గణపరిచిన, దేవుని ఇచ్చిన, ఏమి చేసినా నువ్వు ఇష్టపూర్వకంగా చేయాలి. గొలుసుతో కట్టేసి నన్ను ఆరాధిస్తావా లేదా ఇట్లాంటిది కాదు. దేవునికి అలాంటి వ్యక్తులు కాదు. అందుకోసమే ఈ ప్రశ్న వేసే సమస్యనే లేదు. సాతాను కూడా దేవుని చేత సృష్టించబడిన వ్యక్తే. ఇది మొదటి సంగతి. రెండవది ఏం గ్రహించాలి? రెండవది రండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం.
మంగళాకు వచ్చిన వ్యక్తి ఆ. ఈలాగు ప్రకటించును. ప్రకటించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ. పూర్ణ జ్ఞానమును ఆ. సంపూర్ణ సౌందర్యమును గల పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడములకు మాదిరి. ఆ మీరు ఒకసారి ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం తీసి పెట్టుకోండి. 28వ అధ్యాయం 12 నుంచి 19 వచనాల వరకు ఇది సాతానును గురించిన వర్ణన, అపవాదిని గురించిన డిస్క్రిప్షన్ బైబిల్లో. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుంచి 19 వచనాలు. 12వ వచనంలో ఏముంది తెలుసిన? ఏముంది చెప్పండి? పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరి. ఇలా రాసుకున్నాం. సాతాను పడిపోకముందు ఎటువంటి వాడు? దేవుడు కలగజేసిన వ్యక్తి. సాతాను ఎటువంటి వాడంటే రాసుకోండి, పరిపూర్ణత గల వ్యక్తి. పరిపూర్ణత గల వ్యక్తి. పరిపూర్ణత గల వ్యక్తి. ఎందులో? పరిపూర్ణత అంటే అర్థం ఏంటి? పరిపూర్ణత అంటే పరిపూర్ణం, ఏ లోటు కొరత లేనివాడు. దేంట్లో అంటే జ్ఞానములో సౌందర్యము. ఆ వచనాన్ని బట్టి జ్ఞానములో కొరత లేదు. ఎవరిలో? సాతాను. సౌందర్యములో కూడా పరిపూర్ణమైన పర్ఫెక్ట్ పర్సన్. దేవుడు కలగజేసినప్పుడు ఇట్లా కలగజేశాడు. దేవుడు తప్పంటారా? జ్ఞానములో కొంచెం కూడా కొరత లేని వ్యక్తి. సౌందర్యములో పర్ఫెక్ట్ పర్సన్. సరే, మనకంత పర్ఫెక్ట్నెస్ ఉందా? యాదవ పర్ఫెక్ట్నెస్ ఉంది చెప్పండి. బాడీలో ఏమైనా పర్ఫెక్ట్ ఉందా? అది లేదు. చెవులు ఇట్లా ఉంటాయి, ముక్కు ఇంతలా పర్ఫెక్ట్ లేదన్నా. లేదంటే పొట్టను కాళ్ళు సన్నగా దిష్టి బొమ్మ లెక్క పెయింటింగ్ చూడండి, వాములకు గడ్డి వాములకు. దీంట్లో పర్ఫెక్ట్ లేదు. కొన్ని నాలెడ్జ్లోనన్నా సంపూర్ణ జ్ఞానం ఉంది అంటే సంపూర్ణ జ్ఞానం. మన రాష్ట్రపతి ఎవరో అంటే చిరంజీవి సార్ అంటారు. ఇంకా స్మాల్ అయినా ఇంత జ్ఞానం ఉంది, ఇంకా మళ్ళా మొదటి రాష్ట్రపతిని అడగకూడదు, అడిగితే నాకు బుద్ధి లేనట్టు. రాష్ట్రపతి ఎవరంటే చిరంజీవి అంటే ఇంత జ్ఞానం ఉంటే మరి చెట్టు నాటుకోవాలంటే ఏర్పు పైకి పెట్టి నాటుకుంటాడు. మీరు జ్ఞానం చూడాల్సింది. అట్లా మన జ్ఞానం ఎంత అంటే సాధారణతో పోలిస్తే అసలు పనికిరాం. పర్ఫెక్ట్ పర్సన్. జ్ఞానంలో కానీ సౌందర్యంలో కానీ పేరు పెట్టడానికి వీల్లేని వ్యక్తిగా దేవుడు సృష్టించాడు. ఎంత మంచి దేవుడు అంటే, ఎంత మంచి దేవుడు అంటే. ఈ మాట చదువుతుంటే బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించను గాని వారే వివిధ తంత్రములను, ఈ తంత్రాలు దేవుడు కల్పించలేదు. దయచేసి దేవుడిని ఆపాదించుకుంటాడు. మనం చేసే బుద్ధిమాన పనులను కరెంటు వాళ్ళు కరెంట్ ఎక్కిపోయినారు, దానికి రాళ్ళు యానాడు పెట్టాడు వాడు తగిలించి, ఏంటి అది పోతుంటే తగ్గడ కూడా ప్రశ్నించినాడు. వాడు అన్నాడు, కరెంట్ వాళ్ళకి బుద్ధి ఉంది, ఇటు రాళ్ళు పెట్టేటంటే కరెంట్ వాళ్ళు పెట్టలే రాళ్ళు. కరెంట్ వాళ్ళు తీగలు ఎక్కిపోతే మన వాళ్ళు ఏం కరెంటు దాని పేరు దొంగ కరెంట్ అంట. మళ్ళా కరెంటు దొంగని మంచిగా ఉంటుంది. ఈడు మీటర్ వేసుకోకుండా ఈడు దొంగోడై కరెంటుకి ఏం పేరు పెట్టాడు? దొంగ కరెంటు అంటాడు. 50 రైలుకి వచ్చిందంటే దొంగ రైలుకి వచ్చిందంట. మంచి రైలు లేనికి శాతగడలేదు గవర్నమెంట్కి. ఇంకా దొంగ రైలు పట్టాల మీద ఎట్టిపోతుంది కానీ ఆలోచన ఫస్ట్ చిన్నప్పుడు ఇంట్లో ఆలోచన చేశాడు. దొంగ రైలు ఎప్పుడు వస్తాయి? అర్ధరాత్రి వస్తాయి, తెల్లవారుజామున వస్తాయా? రైలే దొంగ దొరుకుతుంది అంటే రైలు దొంగది కాదు, ఈడు దొంగోడు. టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కి దిగేటప్పుడు ఏమంటున్నాడు? దొంగ రైలు ఎక్కి వచ్చి నేను మంచోడిని, నన్ను ఎక్కిసుకొచ్చి నీ రైలు దొంగ.
మనిషి మనస్తత్వం ఇట్లాంటిది. నేను చాలా మంచోడిని, నన్ను చేసిన దేవుడే ఇట్లా. ఈ బుద్ధి మానాలు కరెంటు కట్టకుండా, మీటర్ వేసుకోకుండా, రాళ్ళు పెట్టి వీక్కి అవికి మనం చేసుకున్నది కానీ, ఈ పత్రాలన్నీ మనం కల్పించుకున్నా కానీ గవర్నమెంట్ చేస్తారా? మరి మనిషి చేసే ఈ తత్రాలన్నీ దేవుడు చేసినవి కాదు. వాటికి దేవుడికి వెళ్ళిపోతారు. ఎందుకు చేస్తున్నాడు? దేవుడు సాతాను కూడా ఇట్లా చేసినాడు. ఎవరన్నా వద్దంటారు అట్లా చేస్తే చెప్పండి? ఎంత పర్ఫెక్ట్గా చేసినాడు. నంబర్ 3, 13వ వచనం చదువుతాను. 13వ వచనం, ఇది అధ్యాయము 13వ వచనం. దేవుని తోట ఏదేలోని ఉంటివి, మాణిక్యము, గోమేలికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము, అమూల్య రత్నములతోనూ బంగారంతోనూ వరందరిస్తున్నావు. ఏం చేసినట్ట దేవుడు? నీవు అలంకరింపబడి ఉన్నావు. అలంకరింపబడిన వాడు రాసుకున్నావు. అలంకరింపబడిన వాడు సాతాను. అలంకరింపబడిన వాడు మామూలుగానే సౌందర్యంలో లోపం లేనివాడు. అంత సౌందర్యవంతుని కూడా వీటితో దేవుడు అలంకరించాడట. రక్తవర్ణపు రాయి, సూర్యకాంతమని, గోమేలికము, మాణిక్యము, మరకతము, నీలం, పద్మరాగము, అమూల్య రత్నాలు, బంగారు, ఇట్లా దేవుడు అలంకరించాడంటే ఎంత స్టారులో చూడండి. ఆయన ఉండే పర్ఫెక్ట్నెస్ ఏంటి, ఆయన అలంకరణ ఇంకెట్లుంటో చెప్పండి. 4వ లక్షణం 14వ వచనం చదువుతాను. 14వ పదమూడు చూడండి. ఏమంట? అభిషేకము నొందిన రాసుకున్నా. దేవుని చేత అభిషేకించబడిన వాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడు. ఏమర్థమైంది పదం? అభిషేకం, అభిషేకించము చాలా వింటుంటాం కదా బజార్లలో, పోస్టర్లలో. అభిషేకం, అభిషేకం ఏమర్థమైంది? అభిషేకించబడతాడు. ఉదాహరణకి సమీరుత దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి యెషయా ఇంటికి వెళ్ళి యెషయా కుమార్లో ఒకరిని అభిషేకించు అన్నాడు. అంటే ఏమర్థం? అభిషేకించడానికి అర్థమేంటి? ఒక ప్రత్యేక పనికి అప్పగించడమే అభిషేకం. అభిషేకించడం అంటే అర్థం ఏంటంటే ఒక ప్రత్యేక పనికి నియమించబడ్డమే అభిషేకించబడ్డం, అంతే. యెషయా కుమార్లో ఒకటి రాజుగా నువ్వు వేరు చేయాలి. ఇంకా ఆ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తాడు. సమయం వెళ్ళి అభిషేకించాడు. అది సాతానును దేవుడు ఎందుకు అభిషేకించినాడు? చదవండి ఇప్పుడు అది 14వ వచనం. నీవు ఉంటివి, నియమించి తిని కాలుచున్న రాళ్ళ మధ్యను. ఎక్కడున్నాడట? ఎక్కడ పెట్టినాడు దేవుడు అంటే 2 పదాలు రాశాడు. దేవుని తోటలో, దేవుని తోటలో, దేవుని పరిశుద్ధ పర్వతం మీద. దేవుని పరిశుద్ధ పర్వతం మీద కావలి కెరూబుగా అభిషేకించాడు. కావలి కాయడానికి. కావలి వారి పని ఏమి చెప్పండి? తోటలో కావలి వారి పని ఏమి? నేను ఒక వ్యక్తిని కాపలా వేయడానికి నియమించాను. అట్లా దేవుడు తన పరిశుద్ధ పర్వతం మీద, దేవుడి గురించి రాయబడింది కదా, ఆయన మహోన్నతమైన స్థలములలో నివసించువాడు. అట్టి పరిశుద్ధ పర్వతం మీద దేవుని తోటలో ఈ సాతాను పడకపోక ముందు దేవుడు అతన్ని ఒక కావలి కెరూబుగా అభిషేకించబడ్డాడు. కావలి కెరూబుగా నియమించబడిన వాడు.
ఈస్ అపాయింటెడ్ బై గాడ్. దేవుని చేత నియమించబడి దేవుని చేత అభిషేకించబడిన వాడు. 15వ వచనం చదువుతాను. 24వ అధ్యాయం 15వ వచనం. ఏ రోజు మొదలుకొని నియమింపబడిన అపాయింట్మెంట్ డేట్ నుంచి పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉండివి. ఎట్లున్నాడట? ఎస్, సాతాను కీర్తిపరుడు కాదు, కపటం కలిగిన వాడు కాదు. నియమించబడిన రోజు పలానా రోజు వరకు ఎట్లా బతికినాడు చెప్పండి? యథార్థవంతుడు. యథార్థవంతుడు. ప్రవర్తన విషయంలో యథార్థత. యథార్థతకు వ్యతిరేక పదం చెప్పండి. యథార్థతకు వ్యతిరేక పదం కపటం. లోపల ఒకటి దాచుకొని బయటకు ఒకటి చెప్తే దాన్ని ఏమంటాం? కపటం. యథార్థంగా మాట్లాడితే నేటి దినాల్లో లోకంలో యథార్థత కరువైపోయింది. మాట్లాడేదంతా నిజం అనుకోవడానికి వీల్లేదు. వాక్యం ఎవరు చెప్పిన ఏమంటారు? బలి చెప్పినా సార్ లోపల పనికి వాళ్ళు మా తరకాయలు తినే మధ్యాహ్నం అన్నం కూడా చేసేది. ఒక కూతురు అర్థమైంది అనుకుంటాడు, బయట వాళ్ళు ఉన్నాను సార్ ఏది నమ్మాలా? ఏది నమ్మాలా? దిస్ ఈస్ రైట్. ఒక అమ్మాయి స్టాఫ్ రూమ్లో ఇవే అడిగిందట కాలేజ్. ఏం సార్ మీ పీరియడ్ లేదా ఈరోజు? ఏం సార్ మీ పీరియడ్ లేదంటే అందరు లెక్చరర్స్ అనుకునేవారు, ఏమన్నా ఇంతమంది ఉండగా పాపం మాటికి వస్తుంది, ఆ సార్ పీరియడ్ లేదా, ఆ సార్ క్లాస్కి రాడా అంటే మిగతా వాళ్ళకు అసూయపడుతుంటారు. ఏం మా క్లాస్లో అంత బాగుండవా, ఇక ఆయనే కావాలా మీకు అని ఒకరిని పంపించి నిదానం కనుక్కోబోయట నేను చెప్పినట్టుగానే ఎందుకు ఆ సార్ క్లాస్ మీకు అంత బాగా. ఈ పాప పోయి అడిగింది వేరు ఇన్ఫార్మల్గా, ఎందుకు మా సార్ క్లాసు రాడా లేదా ఈరోజు అడుగుతున్నామంటే, ఏం లేదు ఆ సార్ క్లాసులోనే నాకు నిద్ర పట్టేది. సారు వచ్చి పాట మొదలు పెట్టగానే చల్లగా 2 నిమిషాలలోకి నిద్రపోతాను, గంట వరకు మేల్కోవచ్చు. అంత ప్రశాంతంగా నిద్ర ఇంటికి అడుగు రాదు నాకు. అందుకే నాకు ఆ సార్ అంటే, సార్ క్లాస్ అంటే చాలా అబ్బా ఎందుకంటే మాటి స్టాఫ్ రూమ్లోకి వచ్చి అడిగేది. కాబట్టి మరి మనం ఎందుకు అడుగుతున్నామో తెలియదు. యథార్థ ప్రవర్తన లోకానికి ఇష్టం ఉండదు. కాబట్టి వచ్చి సారీ అన్న మీరు చెప్పింది నాకు ఏం అర్థం కాలేదు. నీకు ఎవరు చెప్తారు మిత్రం? పనికి మానోడా గంట సేపు బోర్డు మీద రాసి చెప్తుంటే బయటకు వచ్చి నాకేం అర్థం అంతసున్నాయని అంటారు. అందుకే వర్షంలో మరి అర్థమైంది సార్. నీ కథ నువ్వు చెప్తే నువ్వు మర్యాదగా అబద్ధం చెప్తే నమ్మేను. ఎవడన్నా వచ్చేసా ఇంటికి చుట్టాలు వచ్చిన సార్ ఇంటికి పోతుంటే తప్ప ఎక్కువ మా మామ వచ్చింది మా ఇంటి ఇదే పని అనుకునేవా ఎక్కడ ఎవరు చేయాలో అట్లా కాకుండా కొద్దిసేపు అబ్బా సారో ఒకసారి పోనైనా అన్నాడు. బయట తిక్క సార్ నిజం చెప్తే పంపించలేదు, అబద్ధం చెప్తేనే పంపించేది. వీళ్ళకు నిజం చెప్పకూడదురా, నిజం చెప్పకూడదు. నేను నిజంగా చుట్టాలు వచ్చిన సార్ అంటే పంపలే, కడుపు నొప్పి రాకపోయినప్ప కడుపు నొప్పి అంటే పో అంటాడు. అంటే మనుషులకు ఏం పట్టదు? యథార్థత. సార్ లెక్కలు ఇచ్చినావు సార్, కానీ అస్సలు శాతగా చేసుకో సార్. ఓవర్ సీరీ పోయినా ఒక్క లెక్క రాలేదు సార్, అందుకే చేయలేంటే పెద్ద పెరుగుతుంది. అదే ఇంటర్వ్యూలప్పుడు వేరే వాళ్ళ నోట్స్ తీసుకొని మొత్తం ఎత్తి రాసి సార్ అంటే వెరీ గుడ్ శబాష్, తిక్క సార్ వేరే వాళ్ళకి ఎత్తి రాస్తే శబాష్ అంటాడు, నాకు రాలేదు సార్ అంటే తప్పుతాడు. వీళ్ళకి ఏం చెప్పాలా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? మనం కూడా చేయండి, అబద్ధం చెప్తేనే అతుక్కుపోతారు, నిజం చెప్తే ఎవరు ఇష్టపడరు. కర్నూలు వస్తుంటాడు, ఏడొస్తున్నావు అంటే దగ్గరకు వచ్చినాక వెరీ గుడ్ వెరీ వందనాలన్నా అంటాడు. కర్నూలు బస్సు ఎక్కినాడు. ఇంత కాకుండా సారీ అన్నా లేట్ అయిందన్నా కర్నూలు ఎక్కుతున్నా అంటాడు. నీకు ఇట్లా చెప్పకూడదు, దిగించనా మద్దతు మధ్యాహ్నం
మనుషులకు యథార్థవంతులు ఇష్టం ఉండదు. సాతాను కూడా మన అందరికంటే యథార్థవంతుడు తెలుసిన. ఇంకొకటి ఐదోది 15వ వచనంలోనే 16 ఇలా రాసుకున్నాను. 15, 14, 15 అన్ని కలిపి ముఖ్యుడు అందరికన్నా పైనున్నవాడు. అపవాది ఎవరు చెప్పండి? ముందు ముఖ్యుడు అందరికన్నా పైనున్నవాడు. అందరికన్నా పైనున్న వాడు. నేను ఒక మాట చెప్తాను, ఈ లక్షణాలు చూస్తే ఎవరన్నా ఇట్లా ఉండకూడదని అనుకుంటారా? నేనైతే ఇట్లే ఉండాలనుకుంటాను కదా. సాతాను సృష్టిలో దేవుడు ఏమన్నా పొరపాటు చేశాడా? దేవుడు ఏమన్నా తప్పు చేశాడా? సాతాను సృజించేటప్పుడు ఇంత అద్భుతంగా సృష్టించినాడండి. పరిపూర్ణమైన వ్యక్తిగా, లోపం లేని వ్యక్తిగా తయారు చేసి చక్కగా అలంకరించి దేవుడి చేత ఒక పని కోసం అభిషేకించబడి తానుండే పరిశుద్ధ పర్వతం మీద కావలి కెరూబుగా నియమించి యథార్థవంతునిగా పెట్టి అందరికంటే ముఖ్యునిగా చేసి అందరికంటే ముందు పెడితే దేవుడు ఏం తప్పు చెప్పాడు? ఇటువంటి ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 14:12 కూడా. యెషయా గ్రంథం 14:12. యెషయా గ్రంథం 14:12. తేజో నక్షత్రమా. సాధారణ పేరు ఏం పేరు చెప్పండి? తేజో నక్షత్రం. ఏమర్థమైంది? తేజో నక్షత్రం అంటే మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్. ఈ స్టార్లన్నీ ఆ స్టార్, రైజింగ్ స్టార్, సూపర్ స్టార్, ఈ స్టార్లో నుంచి ఆ స్టార్లతో పుట్టుకొచ్చినారు. ఎవడన్నా స్టార్ అంటే స్టార్ కన్నా పెద్ద స్టార్, ఆ స్టార్లో నుంచి స్టార్లన్నీ తయారైనాయి. రైజింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, సూపర్ స్టార్, ఏం స్టార్? రెబల్ స్టార్. ఇంకా ఇన్ని స్టార్లు వచ్చినాయి. అసలు స్టార్ సాతాను. తేజో నక్షత్రం అని ఆ గ్రీకు బైబిల్లో, ఇప్పుడు బైబిల్లో లూసిఫర్ అనే పేరు. మనకు తెలుగులో స్పష్టంగా పదం లేదు కానీ లూసిఫర్ అని పిలువబడ్డాడు. లూసిఫర్ అని పిలువబడ్డాడు. కాబట్టి సాతాను చూసి ఈరోజు మనం అప్పుడప్పుడు క్రిస్మస్ అప్పుడు ఇట్లా నల్ల గౌతీసి ఎంత లావు పెట్టి బొట్లు పెట్టి అంటే పిల్లలు చూడండి, అట్ట ఏం ఆకారం కాదు. అసలు మనకంటే అందమైన వాడు ఎవరు? సాతాను. మనకంటే జ్ఞానవంతుడు ఎవరు? సాతాను. మనకంటే గొప్ప వ్యక్తి ఎవరు? సాతాను. మనకంటే జ్ఞానం కలిగినోడు ఎవరు? సాతాను. మనకంటే యథార్థవంతుడు ఎవరు? సాతాను. అన్నిట్లలో గొప్పోడే, అన్నిట్లలో గొప్పోడే. అది సాతాను యొక్క చరిత్ర ప్రారంభం. ఈరోజు సాతాను చూసి దేవుడు ఎందుకు చేసినాడు వీళ్ళు ఇట్లా అంటున్నాం కదా. ఇటువంటి సాతాను ఎలా పడిపోయాడు, కారణాలు ఏంటి అనేవి మళ్ళీ మనం సెషన్లో ప్రారంభించుకుందాం. ఇది సాతాను మనం ఇష్టపడమని చెప్పండి. ఈ లక్షణాలు చూసి ఇట్లలో 6 రాసుకున్నాం. 7 మనకు ఎన్నెన్నా వర్తిస్తాయి. అసలుకి సాతాను మనం దిగదుడిపే. మనం ఏటికి పనికిరా, మన కాలిగుట్టు కూడా పనికిరా. ఏదో సాతాను చూసిన వాడు కూడా నేను కథ అంటాం. వాడు మనకంటే 1000 రెట్లు ప్రారంభంలో అద్భుతంగా ఉన్నాడు. ఇటువంటి సాతాను పతనం ఎలా జరిగిందో దానికి కారణాలు ఏంటో మనం కంటిన్యూషన్లో మధ్యాహ్నం ఎంతకన్నా 2:30 ఇంకా కొంచెం ముందు జరిగితే సాయంత్రం ఎంతవరకు చెప్పండి. ముందే చెప్తే మనసును ట్రీట్ చేసుకోవచ్చు, అలాగే పెట్టుకోవచ్చు. లేకపోతే ఎప్పుడు చూస్తారో ఏమో. ఈయన పతనమయ్య కానీ నిలవన్నైనా పతనం కావడం లేదా, ఈడు పడిపోతే కదా మనం లేచిపోయేది అనుకోకుండా సాయంత్రం టైం కూడా చెప్తే అప్పటికి రేడియో అలాగే పెట్టినట్టు పెట్టుకోవచ్చు. అంతవరకు నువ్వైనా కట్టబడాలి, నేనైనా కట్టబడాలి. ఎంత చెప్పండి ఏమా? అంతే కదా. ఒక అరగంటనే లేట్, 5 అనుకున్నా లేట్ అయింది కాబట్టి ఈరోజు అరగంట. సో
సో 1:15 మళ్ళీ 2:15 ఇక్కడ ఉండాలా, 2:30 క్లాస్ స్టార్ట్ అయింది అంటే 15 నిమిషాలు ఏముంటాయి అది. ఎందుకంటే మనం ఎప్పుడు రావాలో మనం తెలియకుండా ఏ విధంగా రావాలని శక్తిలే రావాలని ఎప్పుడని ఒక 2 కాబట్టి తెలుసుకొని వెళ్ళాలి. పోయేటప్పుడు 1:15 నుంచి 2:15 వరకు భోజన విరామం. 2:15కి ఎవరు పిలిచినప్పుడు ఇక్కడ ఉంటాయి. 2:30 వరకు పాటలు విందాం, 2:30కు క్లాస్ స్టార్ట్ చేసుకుంటాం. 2 సెషన్లు ఉంటాయి మధ్యాహ్నం. ఓకే, అందరికీ వద్దాం.